పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మభ్యపెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా నేను ఇంతవరకు 40 ఏళ్లుగా ప్రజాహితం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం. ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ, మళ్ళీ అభివృద్ధిలో ఎక్కడికో వెనక్కి మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు పైన, మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది. తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి? వాజ్పేయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయలే, కానీ నేను పోయి అడిగినప్పుడు కాదనలేదు. అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత. మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడికి పోయి చేశారా లేదా అనే దానికంటే అక్కడికి పోయి వచ్చి కింది వాళ్ళు మేనేజ్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ విషయమే నేను అడుగుతున్నా. 2014 కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు. నేను ఢిల్లీలోనే ఉన్నా, అద్వానీ గారి రూమ్లోనే ఉన్నా. చరిత్ర అది. నా ముందరనే జరిగితే బాధపడి వచ్చేసాను. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు. కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా. నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. ఈరోజు జరిగింది ఏంటంటే, రాష్ట్రం నష్టపోయింది. దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టం జరిగింది. నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం వల్ల ఇంకా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత. నన్ను 45 ఏళ్ళు ఆదరించారు. హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. అందులో 50% తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటున్నా. ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. అమరావతి, పోలవరం అండ్ వైజాగ్ స్టీల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి. బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు. మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు 10 ఏళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను 3 రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది. కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా? కట్టొద్దన్నారా? లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇన్నిసార్లు పోయాడు, కన్విన్స్ చేయొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ కూడా
నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిక్ అయిపోయింది, డబ్బులు లేవు. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు చేయాలని చెప్పి గట్టిగా పట్టుకుతే అప్పట్లో 2,000 కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు. ఇప్పుడు లాభాల బాట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి. సెయిల్ ఉంది, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లోనే ఉంటుంది, సెయిల్లో పెట్టచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు, ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఎల్లుండి ఇంటికి పోతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థియరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు, ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి, ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, లేకపోతే మీ మీడియా ఆలోచించాలి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. దిశ అని చెప్పి గవర్నమెంట్ ఐడియల్ నుండి ఏమి చేయలేదు. రేపు గవర్నమెంట్ మారినాక మహిళలకి యువతలకి మీరు ఎలా రక్షణ కల్పిస్తారు? మీకు ఒకటే అమ్మా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నేనున్నప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే గవర్నెన్స్ వల్ల ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది. ఇక్కడ గురిజాల దగ్గర అనుకుంటాను, దాచేపల్లిలో ఒక మైనారిటీ బాలికను రేప్ చేశారు. నేను 20